ఈరోజు శంషాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అధిక ధరలకు పుస్తకాలే కానీ యూనిఫామ్సే కానీ బ్యాచెసే కానీ టై బెల్ట్ అన్నీ కూడా ఇదే స్కూల్లో అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఏదైతే నిబంధనలు చెప్తున్నాయో 91 సెక్షన్ ప్రకారం ఈరోజు ఎక్కడ కూడా బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఎక్కడ కూడా అమ్మడానికి వీల్లేదని చెప్పేసి మన చట్టాలే చెప్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడ కూడా ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు పుస్తకాలు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే 9th క్లాస్ 8th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ ప్రతి ఒక్క విద్యార్థులకి కనీసం 8,000 నుంచి 9,000 వరకు ఈరోజు బుక్స్ పైన వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నారాయణ చైతన్య విద్యాసంస్థలో పుట్టుకొస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వాలు ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు నారాయణ స్కూల్లో చదివిస్తామంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కట్టి చదివిస్తున్నా కూడా ఈ యొక్క శంషాబాద్ మండలంలో 80,000 నుంచి 90,000 వరకు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఈరోజు నారాయణ క్యాంపస్లో చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎంఈఓ గారు వచ్చారు. ఈరోజు బుక్కులన్నీ కూడా సీజ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్కూల్లో అధిక ఫీజులు ఉన్నాయో అధిక ఫీజుల పైన కూడా ఎస్ఎఫ్ఐగా నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాము. ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళ పైన ఖచ్చితంగా ఎంఈఓ గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే 25% ఉచిత విద్య అందించాలని చెప్పేసి విద్యాకు చట్టం ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఖచ్చితంగా 25% విద్య ఉచితంగా అందించాలని చెప్పేసి ప్రతి స్కూల్లో ఉండాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాల్లో ఈరోజు ఎంఈఓ ఆఫీస్ ముట్టడిస్తాం, డిఈఓ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి ఎస్ఎఫ్ఐగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే విధంగా శంషాబాద్లో ప్రతి ఒక్క స్కూల్ కూడా ఎస్ఎఫ్ఐగా విజిట్ చేస్తాం. ఎక్కడైతే విద్యార్థి జీవితాలతో చిలకట మారితే కూడా సైన్ చేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి స్కూల్లో కూడా ఎక్కడైతే దుస్తులు కానీ ఈరోజు బుక్స్లే కానీ అమ్మితే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా శంషాబాద్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్కి అన్నిటిగా కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ.